హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ టీవీ. సో ఇవాళ గెస్ట్ ఎవరో తెలుసా? గుంటూరు నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తూ ఎంపీగా ఒక ప్రతి నాయకులు గట్టి స్ట్రాంగ్ ఇచ్చినా కూడా వాళ్ళకి పోటీగా ఇవ్వబోతున్న మన శివపార్వతి గారు అక్కడ గెలుస్తారా గెలవరా తన మాటలనే తెలుసుకుందాం. సో నమస్తే మేడం. నమస్తే అండి. మీరు బేసిక్ గా యాక్టర్ మోడల్, సో ఈ పాలిటిక్స్ కి ఎందుకు రావాలనిపించింది? యాక్టర్ మోడల్ అయితే పాలిటిక్స్ రాకూడదా అండి? ఎవరు మీకు ఇన్స్పిరేషన్? నాకు ఇన్స్పిరేషన్ మా మదరేనండి. ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఏంటంటే పాలిటిక్స్ మీద నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఇంకొకటి పొలిటికల్ సిస్టమ్ అనేది కూడా కరెక్ట్ గా లేదనిపించింది. సో ఒక స్టెప్ నేను వేస్తే మార్పు అనేది ఏమైనా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరు బేసిక్ గా నెగిటివ్ విజయవాడ అని తెలిసింది, కానీ గుంటూరు నుంచి ఎందుకు పోటీ చేయాలనుకున్నారు? నాకు ఫస్ట్ ఓటర్ ఐడి వచ్చింది అక్కడేనండి. నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు గుంటూరులో ఓటర్ ఐడి వచ్చింది. సో ఇంకా అక్కడి నుంచి నేను కంటెస్ట్ చేస్తున్నాను. మీకు ఎవరు ఇన్స్పిరేషన్ పాలిటిక్స్ లో? నాకు తెలిసి కరెక్ట్ గా ఎవరు లేరు. అందుకే పాలిటిక్స్ లో ఇక ఒకప్పుడు ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, బట్ ఇప్పుడైతే ఎవరు లేరు. సో మీరు పాలిటిక్స్ లో మీరు గెలుస్తారా? ఎందుకు నిన్ను గెలిపించుకోవాలి? నేను ఒక చిన్న యాక్టర్ అని తెలుసు, మోడల్ అని తెలుసు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుసు, షార్ట్ ఫిలిమ్స్ అవి చేస్తానని తెలుసు. ఇంతకు ముందు ఒక చిన్న ఇష్యూలో డిబేట్స్ లో వాటిల్లో కనిపించాను. ఆ విధంగా నేను జనాలకి కొంచెం దగ్గర అవడం జరిగింది. అలా అయితే గుర్తుపడతారు. పొలిటీషియన్ గా అయితే నేను మాట్లాడుతుంది ఇప్పుడు ఫస్ట్ టైం. ఇంకా మీరు గెలుస్తారా, ఎందుకు గెలిపించాలి అంటే ఖచ్చితంగా అయితే నేను ఇప్పుడు క్యాంపెయిన్ కొంచెం చేశాను. ఆ తర్వాత సోషల్ మీడియాలో నేను కాంటాక్ట్ అవుతూ ఉన్నాను ప్రజలతో. సోషల్ మీడియా త్రూ నేను నా గురించి చెప్పాలని, ప్లస్ నేను ఒకదాన్ని ఇక్కడ నిలబడ్డాను, ముందుకొచ్చాను. ప్లస్ వాళ్ళకి పేద ప్రజలకి, ఎస్టీ బీసీ ముస్లిం వాళ్ళకి కానివ్వండి, మధ్యతరగతి కుటుంబాలకి, నిరుద్యోగులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా నా నుంచి ఉపాధి కల్పించడానికి, న్యాయం చేయడానికి, ఇల్లు లేని వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందని వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ న్యాయం కోసం పోరాడడానికి నేను ఈ నామినేషన్ అనేది వేశాను. నన్ను గెలిపిస్తారనే నమ్మకం కూడా నాకు వచ్చింది. ఎందుకంటే ఈ 2-3 రోజుల నుంచి నాకు వస్తున్న సపోర్ట్ చూస్తుంటే, నాకు వాళ్ళు ఇస్తున్న ధైర్యం చూస్తుంటే ఖచ్చితంగా నేను గెలుస్తాననే కాన్ఫిడెన్స్ నాకు వచ్చేసింది. ఒకవేళ గెలిపిస్తే మాత్రం నేను పెరిగిన వాతావరణం అంతా కూడా అండి చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మధ్యలో పెరిగాను. వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఇంట్లో బేసిక్ నీడ్స్ ఏముంటాయి, బయటికి వెళ్తే వాళ్ళకి ఏమేమి అవసరం పడుతుంది, స్టడీస్కి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలి, ఒక ఇంట్లో పిల్లకి పెళ్లి చేయాలంటే లోన్లు అవి పెట్టి తిరుగుతూ ఉంటారు. అలాంటిది కూడా గవర్నమెంట్ నుంచి కొంచెం ఫామ్ చేయొచ్చు. అలాగే వాళ్ళ స్టడీస్కి రీఎంబర్స్మెంట్ కానివ్వండి, రైతులకి సపోర్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి నేను చేయడానికి రెడీగా ఉన్నాను. ఒక్కటి కాదండి, ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య మీద పోరాడడానికి మేనిఫెస్టో పెట్టుకొని సూపర్ 6 అని, 5 స్టార్ 5 అని అట్లా కాకుండా ఏమేమి వాళ్ళకి కావాలో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన దాన్నే. మిడిల్ క్లాస్ వాళ్ళు ముందుకు రావాలి. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు వాళ్ళకే అవసరం కాబట్టి, నిధులు అనే వాళ్ళకే అవసరం కాబట్టి, ప్రభుత్వ నిధులు ఏవైతే వాళ్ళకి రావాల్సినవి వాళ్ళకి దక్కట్లేదు. సో వాళ్ళకి కావాలి కాబట్టి ఏమేమి కావాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేవి కానివ్వండి, డబ్బు తక్కువగా ఉన్న వాళ్ళు, లైక్ ఇప్పుడు పాలిటిక్స్ రావాలంటే మీకు తెలుసు ఖర్చులు చాలా ఉంటాయి, డబ్బు బాగా పెట్టుకోవాలి, సంపాదించుకొని పాలిటిక్స్ లోకి పోవాలనే ఒక భ్రమలో ఉన్నారు ప్రజలు. అది పోవాలని నేను ముందుకొచ్చాను. లేదు ఇలా కూడా గెలిపించుకుంటారనా, గెలవడానికి అవకాశం ఉంది, మనం స్టెప్ తీసుకోవాలి, ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తే, మంచి లీడర్స్ ఫామ్ అయితే ఈ ఏదైతే జరుగుతున్నదో ఆ కరప్షన్ అనేది పోతుంది, అవినీతి అనేది చిన్నగా పోతుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, పక్క రాష్ట్రంలో బర్రెలక్కన ఎట్లయితే సపోర్ట్ చేశారో అంతకన్నా ఎక్కువ నన్ను ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారండి ఆంధ్ర ప్రజలు. దట్టు గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, నాకు చుట్టుపక్కల ఏదైతే కాన్స్టిట్యున్సీస్ నుంచి నేను ఉన్నాయో నా నియోజకవర్గ కాన్స్టిట్యున్సీస్ 7 కూడా, తెనాలి కానివ్వండి, పత్తిపాడు కానివ్వండి, మంగళగిరి, పొన్నూరు, అలాగే తాడికొండ, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, విజయవాడ, నూజివీడు ఇటు సైడ్ కూడా నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను పుట్టింది విజయవాడలో కాబట్టి, స్టడీస్ అంతా కూడా గుంటూరు విజయవాడ నుంచి కాబట్టి, అక్కడ నుంచి నేను ఎప్పుడైతే పాలిటిక్స్ లో ఉన్నాను, ముందుకు వచ్చానని తెలిసిందో
మీడియా కూడా నాకు సపోర్ట్ చేస్తుందో అప్పటి నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. చాలా మంది ధైర్యం చెప్తున్నారు, నీకే ఓట్లేస్తాము, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు గెలుస్తావు, మిమ్మల్ని గెలిపిస్తాము, నీలాంటి వాళ్ళు ముందుకు రావాలని చెప్పి వాళ్ళు చాలా నాకు సపోర్ట్ ఇస్తున్నారు చాలా మంది. ఇంకోటి మేడం, మీరు ప్రచారం చేస్తున్నారు కదా, ప్రజల ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, గత ప్రభుత్వంలో వాళ్ళు ఎలా ఆదుకున్నారో ఆదుకోలేదు, మీరు ఎలా ఆదుకుంటారు ప్రజలని? ఎందుకు నిన్ను నమ్మి ఓటేయాలి మరి ప్రజలు? నన్ను ఎందుకు నమ్మి ఓటు వేయాలంటేనండి, మిడిల్ క్లాస్ వాళ్ళు, పేద ప్రజల అవసరాలు ఎలా ఉంటాయో వాళ్ళ మధ్యలో నేను పెరిగాను కాబట్టి నాకు ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి ఏమేం కావాలో కరెక్ట్గా నేను చేయగలను. ఓకే, ఇంతకు ముందు వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటి అంటే, వాళ్ళు మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు, లేదా బై బర్త్ గోల్డెన్ స్పూన్ అయ్యి ఉండొచ్చు, మేబీ అట్లాంటి వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ చాలా మందికి ఏంటంటే ఈ పేద ఇళ్లలో ఏమేమి అవసరం, నిత్యావసరాలు ఏముంటాయి, నిత్యావసర సరుకులు రేట్లు పడితే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారు, ట్యాక్సులు మీద పడితే ఎంత ఇబ్బందులు పడుతుంటారు, వాళ్ళకి ఏమేమి అవసరం ఉంది ఎగ్జాక్ట్ గా అనేది వాళ్ళకి ఖచ్చితంగా అవగాహన లేదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు బై బర్త్ అన్ని కంఫర్ట్స్ తో పెరిగి ఉంటారు, లేదా వేరే ఫారెన్ లో చదువుకొని వచ్చి ఉంటారు. అక్కడ వాతావరణం వేరు, ఇక్కడ వాతావరణం వేరుగా ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళు తిరిగే కారుల్లో కానివ్వండి, బంగ్లాలు కానివ్వండి, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో పేదవాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి ఇల్లుల్లో ఉంటారు, ఎంతెంత అద్దెలు ఉన్నాయి బయట, లేకపోతే వాళ్ళకి కరెంటు బిల్లులు ఎంతెంత పే చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని వాటి మీద ఇప్పుడున్న వాళ్ళకు కూడా అవగాహన లేదు కరెక్ట్ గా అని నాకు అనిపిస్తుంది. నీరు ఎంతవరకు అందుతుంది, రైతులు ఎలా కష్టపడుతున్నారు, రైతులకి ఏం కావాలి ఎగ్జాక్ట్ గా అనేది చాలా మందికి పొలిటీషియన్స్ కూడా అవగాహన లేదు. వాళ్ళు కూడా పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. బేసిక్ గా ఒకటి, ఇప్పుడు గుంటూరు నుంచి మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి, ఒక లేడీ, యాజ్ అ లేడీగా మీకు బ్యాక్గ్రౌండ్ ఎవరైనా సపోర్ట్ గా ఉన్నారా? నాకు గుంటూరు ప్రజలు, విజయవాడ ప్రజలే సపోర్ట్ అండి. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, 100 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ లేవు. అలాగే సినిమా బ్యాక్గ్రౌండ్ లో నేను, మా తాతలు లేకపోతే మా నాన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కాదు, పెద్ద పెద్ద హీరోలు కాదు. ఆ బ్యాక్గ్రౌండ్ ఏం లేవు నాకు. నేను ఒక కామన్ ఫ్యామిలీ నుంచి వచ్చిందాన్ని. చెప్తున్నాను కదా, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పూర్ ఫ్యామిలీస్ మధ్యలో పెరిగి వచ్చిందాన్ని కాబట్టి వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సినవి రాకపోయినా, వాళ్ళకి సపోర్ట్ లేకపోయినా ఎంతగా సఫర్ అవుతారు అవన్నీ నాకు తెలుసు. సో వాళ్ళ కోసం నేను ఒక ముందు స్టెప్ వేసానండి. ఇంకోటి, మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని మీరు అంటున్నారు కదా, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను నా ఫ్యామిలీ నుంచి విడిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. నేను ఇండిపెండెంట్ గా బ్రతుకుతున్నాను. నా లైఫ్ ఏదో, నేను నా షూటింగ్స్ ఉంటే చేసుకుంటాను, లేదా ఇన్ఫ్లుయెన్సర్ గా ఏదైనా రీల్స్, చిన్న చిన్న వీడియోస్, యూట్యూబ్ వీడియోస్, చిన్న ఫిలిమ్స్ చేశాను. అందులో చాలా పెద్ద ఫిలిం కాదు, సీరియల్స్ చేశాను. ఇదైతే అందరికి తెలిసిన విషయం, ఇంతకు ముందు కూడా మీడియాలోకి వచ్చింది కాబట్టి. నేనేంటి అనేది, నేను ఏం చేస్తుంటాను, నా నా ప్రొఫెషన్ ఏంటి అనేది అందరికీ తెలుసు. ఒక మోడల్ అని, యాక్టర్ అని, ఆర్టిస్ట్ అని, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అని అందరికీ తెలిసిందే. ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు కదా, ఇన్ కేస్ మీరు గెలిస్తే ఏ పార్టీకి సపోర్ట్ గా వెళ్తారు? నేను ఏ పార్టీకి సపోర్ట్ వెళ్ళనండి, ఏ పార్టీకి సపోర్ట్ వెళ్ళను. ఇప్పుడు చెప్తున్నాను కదా, టికెట్ ని మనీ ఇచ్చి కొనుక్కోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో అలాంటప్పుడు నేను కూడా వాళ్ళతో చేరిపోతే నేను వచ్చిన దానికి అర్థం ఉండదు. నేను ఇండిపెండెంట్ గానే ఉంటాను, గెలిచినా కూడా ఇండిపెండెంట్ గానే ఉంటాను. నాకు వీలైతే ఒక కొత్త పార్టీని పెడతాను, అందులో కూడా పేద ప్రజలకు అవకాశం ఇస్తాను, ప్రజలకు సేవ చేసుకోవడానికి. కానీ మనలో నుంచి ఒకరికి ముందుకు వచ్చి ధైర్యం చేసే వాళ్ళని నేను యాడ్ చేసుకొని ఒక పార్టీ అనేది పెట్టుకొని అది డెవలప్ చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ కి వాళ్ళు కూడా ఈ ఎలక్షన్స్ లో నిలబడి పార్టిసిపేట్ చేసి ప్రజాసేవలోకి రావడానికి నేను ముందుంటాను, వాళ్ళకి అవకాశాలు ఇస్తాను. ఇంకోటి, మీరు బర్రెలక్కని ఇన్స్పిరేషన్ తీసుకున్నారో తీసుకోలేదో? నేను తీసుకోలేదండి. కానీ ఆమెకంటూ ఒకటి సపోర్ట్ ఎలా వచ్చిందంటే, ప్రజల నుంచి, యుఎస్ నుంచి కొందరు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, వాళ్ళకి కొన్ని అమౌంట్ ఫండ్ చేశారు. సో నీకు ఎవరన్నా అంటే ఎలక్షన్స్ టైంలో అమౌంట్ పక్కా కావాలి, సో మీ ఆపోజిట్ ప్రతిపక్షాలు వాళ్ళు క్యాండిడేట్స్ కూడా వాళ్ళు డబ్బున్న వాళ్ళు, సో వాళ్ళకి ధీటుగా మీరు పోటీ చేయాలంటే మినిమం డబ్బు ఉండాలి. సో ప్రచారం చేయడానికైనా, వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టడానికైనా అదే అంటున్నానండి, డబ్బు ఉండాలి, డబ్బు ఉంటేనే పాలిటిక్స్ లోకి రావాలనేది అసలు అది ఆ మాట కాదు. డబ్బుంటే మాత్రం వాళ్ళ చేతులు ఎవరి జోబులో, ఎవరి అకౌంట్లో ప్రజలకు పెట్టరు. ఒకవేళ ఈ ఎలక్షన్స్ అప్పుడు ఖర్చు పెట్టినా కూడా
అంతకు మించి దానికి 100 రెట్లు వసూలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ చూసినా. ఎందుకు ఫ్రీగా ఖర్చు పెడతారండి? వాళ్ళు సంపాదించుకున్న డబ్బు ఖర్చు పెడుతున్నారంటే మినిమం 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 5 కోట్లు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళకి లాస్ కదా అది. అది రేపటి రోజున ప్రజల మీద, ప్రజలు కడుతున్న పన్నుల మీద ఖచ్చితంగా వాళ్ళు దానికి అంతకు మించి ఒక్కొక్క పర్సన్ మీద ఇప్పుడు ఏ 3,000 అయితే ఇస్తున్నారో ఒక్కొక్క పర్సన్ మీద ఒక 30,000, 3 కోట్ల దాకా వాళ్ళు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలను అట్రాక్ట్ చేసి ఆ ప్రజల ఓటింగ్ అనేది లాక్కొని దుర్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారని నా భావన. ఎందుకు మనం మంచి వాళ్ళం అనుకోండి, మనం సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్నాము, మనం చేసిన సేవలు ప్రజలకు తెలుసు అంటే ఆటోమేటిక్ గా వాళ్ళే ఓట్లు వేస్తారు కదా. ప్రజలు కూడా ఇది గమనించాలి. మనకి ఎందుకు వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఇచ్చి ఓటు ఎందుకు వేపిస్తున్నారు, అది అసలు డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకోవడం అనేది ఎక్కడా లేదు. కానీ ఎందుకు ఇస్తున్నారు, అది ఇల్లీగల్ గా మనకి ఇస్తున్నారు అంటే వాళ్ళు ఏదో దుర్వినియోగం చేయడానికే కదా. బలవంతంగా మనతో ఓట్లు వేయించుకుంటున్నారంటే మనం ఇష్టపూర్వకంగా అరే ఈ మనిషి మనలో ఎన్నుకుంటే మనకు మంచి చేస్తాడు, అది ఇస్తున్నాడు, ఇది ఇస్తున్నాడు అంటే అదంతా కూడా గవర్నమెంట్ నుంచి ఏదైతే మనం ట్యాక్సులు కానీ పన్నులు కానీ కడుతున్నామో గవర్నమెంట్ కి, అవే మళ్ళీ ఒక పథకాల ద్వారా మనకి చేరుతాయి. అందరి మీద వస్తున్న డబ్బు. ఇప్పుడు సపోజ్ ఒక 2 కోట్ల పైనే ఉన్నారండి జనాభా, ఒక్కొక్క మనిషి మీద ఒక 3,000 వేసుకోండి ట్యాక్స్ నెలకి. 3,000 కాకపోయినా 300 అయినా మనిషి మీద ఈ 2 కోట్ల మంది మీద ఎంత డబ్బు అవుతుంది. అంతా మనం గవర్నమెంట్కి వెళ్తుంది. దాన్ని మళ్ళీ మనం డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టుకొని డెవలప్ చేసుకుంటాం. కానీ అదంతా కూడా దుర్వినియోగం అయిపోతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఏంటంటే బలవంతంగా ఓటేపించుకుంటున్నారు, మనకు డబ్బులు ఆశ చూపించి ఓటు వాళ్ళకి తీసుకోవడం అనేది జరుగుతుంది. అట్లా డబ్బులు ఎవరిచ్చినా కూడా నేను ప్రజలకు ఒకటే చెప్తానండి, అందరు ఓటర్స్ కి, దయచేసి మీకు ఎవ్వరు మనీ ఆఫర్ చేసినా తీసేసుకోండి. ఎంత ఆఫర్ చేసినా 5,000 ఇస్తారా, 10,000 ఇస్తారా, లేకపోతే లిక్కరే ఇస్తారా, బిర్యానీ ఇస్తారా, బీర్లు ఇస్తారా, ఇంకెంత ఇచ్చినా కూడా, ఎవరిచ్చినా, ఆ పార్టీ వాళ్ళు ఇచ్చినా, ఈ పార్టీ వాళ్ళు ఇచ్చినా, ఎవరిచ్చినా డబ్బులు తీసేసుకోండి. బట్ ఓటేసే ముందు మాత్రం వీళ్ళు మనకి వీళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసి డబ్బులు ఆఫర్ చేసి ఈ ఓటు తీసుకుంటున్నారు కదా, రేపు మనకి ఏదైనా సమస్య వస్తే, మన ఇంటి దగ్గర ఏదైనా సమస్య వస్తే, రోడ్డు ప్రాబ్లం వస్తే, రోడ్డు కొట్టుకుపోతే, డ్రైనేజ్ వాటర్ వస్తే, ఇట్లాంటి చాలా, అంటే అదొక్కటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు మనం అర్జీ పెట్టి వాళ్ళ చుట్టూ తిరిగించుకునే పరిస్థితి కాకుండా వాళ్ళే వచ్చి విజిట్ చేసేంత సింపుల్ గా వాళ్ళు ఉంటారా, లేదా వాళ్ళ అపాయింట్మెంట్ కోసం మనం తిరగాల, ఇలా ఎలాంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటున్నాము అనేది ఒకసారి గమనించండి. వాళ్ళు అంత డబ్బు ఆఫర్ మనకి చేస్తున్నారంటే ఖచ్చితంగా మన ఓటుని మనకు వచ్చేటువంటి మన నోటు దగ్గర వచ్చే నిధులను వాళ్ళు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని నా ఉద్దేశం. అది గమనించండి. దయచేసి ఎవరిచ్చినా తీసుకోండి. బ్యానర్ దగ్గర మీరు ఓటేసే ముందు మాత్రం 1 నిమిషం ఆలోచించి మంచి పర్సన్ ని చూస్ చేసుకోండి. అదే ఇంకొకటి, ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా మాకు అవసరం లేదు, మా లైఫ్ మేము లీడ్ చేస్తాము, అవి అవసరం లేదు అనుకున్న వాళ్ళు కూడా దయచేసి మీ ఓటుని పేద ప్రజల కోసం దానం చేయండి. దానం అనేది ఏ మతంలోనైనా గొప్పది, దానివల్ల పుణ్యం వస్తుంది. మీ ఒక్క ఓటుతో పేదవులకు మంచి జరుగుతుంది, అది మీకు చాలా పుణ్యం. అట్లాంటిది ఓటు. ఇంకొకటి, మిడిల్ క్లాస్ నుంచి వస్తున్న లీడర్స్ ఎవ్వరు లేరు, వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేసి కొంచెం వాళ్ళకే ఓటేయాలని నేను చెప్తున్నాను. నేనైతే గెలుస్తాను, నాకు నమ్మకం ఉంది. నాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఎలా అయితే పక్క రాష్ట్రంలో బర్రెలెక్కకు సపోర్ట్ చేశారో అంతకు మించిన ఆదరణ, ఆశీస్సులు నాకు వస్తున్నాయి. నాకు ఓటేస్తామని, నిలబడమని, నువ్వు ఎక్కడా భయపడొద్దని నాకు ధైర్యం చెప్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను గెలుస్తానని. నేను ఖచ్చితంగా గెలుస్తాను. గెలిచిన రోజు నేను ప్రజలకి చేసింది మొత్తం కూడా వాళ్ళకి చూపించగలుగుతాను. నేను గెలిచి ఏం చేశాను అనేది. మంచి మెడికల్ కాలేజీలు కట్టిపించాలనుకుంటున్నాను, మంచి హాస్పిటల్స్ లేవు, దానికి కట్టించాలనుకుంటున్నాను. నిధులు ఎలా తీసుకురావాలో దానికోసం నేను సభలో ఫైట్ చేస్తానని చెప్తున్నాను. అందులో కూడా ఇప్పుడు ప్రజెంట్ నేను గుంటూరు వరకే కాబట్టి, గుంటూరు పార్లమెంట్ వరకే కాబట్టి, గుంటూరు పార్లమెంట్ లో ఏవైతే 7 నియోజకవర్గాల ప్రజలు ఉన్నారో, గుంటూరు ఈస్ట్, వెస్ట్, అలాగే మంగళగిరి, తాడికొండ, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి, ఈ 7 నియోజకవర్గాల ప్రజల్ని నేను ఒకటే అడుగుతున్నా. అక్కడి నుంచి నాకు అన్ని సపోర్ట్ వస్తుంది, కాల్స్ వస్తున్నాయి, నన్ను గెలిపిస్తారనుకుంటున్నాను. ఈ 7 నియోజకవర్గాల వరకే కాబట్టి నేను అక్కడ ఖచ్చితంగా ఏదైతే
ప్రజలకి నీడ్ ఉందో అది నేను చేసి చూపిస్తాను, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటున్నానని ఈ మీడియా ద్వారా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి, మీరు పాలిటిక్స్ లో తిరుగుతున్నారు కాబట్టి మీకు ఏమన్నా బెదిరింపు కాల్స్ అయినా ఏమన్నా బ్లాక్ మెయిలింగ్ అని ఏమన్నా వచ్చాయా? అవన్నీ వస్తాయండి, వస్తూనే ఉన్నాయి. ఎలా ఫేస్ చేస్తారు ఇది? ఎలా ఫేస్ చేస్తానంటే నేను ర్యాష్ గానే సమాధానం చెప్తాను అంతే. మీకేం కావాలండి, అసలు ఎందుకు కాల్ చేశారు, ఏంటి చెప్పండి అని ఇట్లానే మాట్లాడతాను. సో ఈ టైంలో ఇప్పుడు ఏపీకి సీఎం ఎవరు అవ్వబోతున్నారు? అది నేను చెప్పలేనండి. ఎవరిని చూస్ చేసుకోవాలనేది అది ప్రజల నిర్ణయం. సో మీరు బేసిక్గా యాక్టర్, మోడల్. సో ఇండస్ట్రీలో మీకు మూవీస్ చేసే టైంలోనైనా ఎవరన్నా ఎందుకు వచ్చానరా ఇండస్ట్రీకి, ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ నడుస్తుంది కాబట్టి తెలుగు వాళ్ళకి ఛాన్సులు ఇవ్వట్లేదు కాబట్టి, సో ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానరా అనేది ఏమన్నా సిచ్యువేషన్ మీకు ఎదురైంది? మనకి ఏ ఫీల్డ్ లో అయినా కూడా నిలదొక్కుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందండి. దట్టు సినిమా ఫీల్డ్ లో అంటే అది చిన్న విషయం కాదు. అది 10 సంవత్సరాలు పట్టొచ్చు, 15 సంవత్సరాలు పట్టొచ్చు. లైక్ రకుల్ ప్రీత్నే తీసుకోండి, మన ఆమె నార్త్ నుంచి హైదరాబాద్ వచ్చి 11 సంవత్సరాల తర్వాత హీరోయిన్ గా అయ్యింది. సో అట్లా ఎప్పుడు ఎవరికి టర్న్ వస్తుందో తెలియదు. అప్పటి వరకు ఆ ప్యాషన్ తో సస్టైన్ అవ్వాలి, కష్టాలు పడాలి, తప్పదు. అది ఏ ఫీల్డ్ అయినా సరే. కాస్టింగ్ కౌచ్ ఉందంటారా? దాని గురించి నాకు అస్సలు ఐడియా లేదండి, నేను ఫేస్ చేయలేదు, నాకు లేదు. ఇంకోటి, గతంలో మీరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు శ్రీకాంత్ రెడ్డి విషయంలో. సో ఆయన కోసం మీరు ఎందుకు స్టాండ్ తీసుకున్నారు? నేను ఆయన కోసం ఎందుకు స్టాండ్ తీసుకుంటానండి? అది రాంగ్. మీరు అడిగింది ఆయన కోసం కాదు. ఆయన వల్ల, ఆయనతో ఎవరైతే చాలా మంది ఆడపిల్లలు ఇవి వీడియోస్ చేశారు, అందరూ ఆర్టిస్టులేనండి, వాళ్ళని బయటకు లాగే ప్రయత్నం అనేది కొంతమంది చేశారు. వాళ్ళు ఏంటనేది కూడా ప్రజలకు అర్థం అయిపోయింది. అది అసలు క్లోజ్ అయిపోయిన విషయం. ఇంకోటి, మీకు ఈ మూవీ ఛాన్స్ వస్తుంది అని లాస్ట్ మూమెంట్ లో తీసేసిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఫేస్ చేస్తారా? చాలా ఉన్నాయండి. ఏ మూవీ? కాంట్రవర్సీ జరిగినప్పుడు అప్పుడు కూడా చాలా అవకాశాలు వచ్చాయి, కానీ వాళ్ళు మాట్లాడే విధానం, పద్ధతి నాకు కొంచెం మంచిగా అనిపించలేదు. ఆ షూటింగ్ కూడా 2-3 రోజులు చేయడము, ఆ షూటింగ్స్ లో కూడా వాళ్ళ బిహేవియర్, నేను వాళ్ళతో వర్క్ చేయలేమనేమో అనుకున్నవన్నీ నేను కూడా వదిలేసుకున్నాను. ఎందుకు లాస్ట్ మినిట్ ఛాన్స్ ఇవ్వట్లేదు? తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇదేనండి, మొన్న శ్రీకాంత్ రెడ్డి విషయంలో వాళ్ళు ఎలా అయితే రియాక్ట్ అయ్యారో, అమ్మాయిల్ని ఎలా ఇన్సల్ట్ చేస్తున్నారు అది ఇది. ఇప్పుడు మనం రీసెంట్ గా డీజే టిల్లు స్క్వేర్ వచ్చింది, అట్లాంటిది ఒక తెలుగు అమ్మాయి చేయలేదు. అదే అంటే సపోజ్ అట్లాంటి తెలుగు అమ్మాయి చేసింది అనుకోండి, ఇలాంటి రూమర్సే వస్తూ ఉంటాయి, దాన్ని సినిమాలాగా చూడరు, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేస్తారు ఇంకా. అది అందుకనే అనుకుంటున్నా నేను. కానీ అట్లా చేయగలరు, ఎందుకంటే ప్యాషన్ ఇస్ ప్యాషన్, ఆ లైఫ్ వేర్, అది యాక్టింగ్, జస్ట్ యాక్టింగ్, అంతేగాని అది రియల్ లైఫ్ కాదు. సో మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, ఎప్పుడైనా మీకు ప్రపోజల్స్ వచ్చాయా? వస్తుంటాయి, కామనే కదా. అమ్మాయికి అబ్బాయికి వస్తాయి, అమ్మాయికి వస్తాయి. అంటే ఆల్మోస్ట్ అందరు రిజెక్ట్ చేస్తుంటారా? ఆల్మోస్ట్ అందరు రిజెక్ట్ ఎందుకు చేస్తానండి? ఎవరి లైఫ్ లో ఉన్నారో ఒకసారి 2 సార్లు ఫెయిలింగ్ అనేది ఉంటది. నేను అంటే ఇంకా వద్దనుకుంటున్నా, సింగిల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడు పాలిటిక్స్ లోకి వెళ్తున్నాను, అదే చూసుకుంటాను. అంటే రిజెక్షన్ ఇవేం కాదు, కానీ నేను ఒక అబ్బాయిని అయితే చాలా సిన్సియర్ గా ఇష్టపడ్డాను, అది నా వన్ సైడ్. తను ఇంకొకరిని ఇష్టపడ్డాడు. సో అదే మనకు తెలియదు, ఆల్రెడీ లవ్ లో ఉన్నారో ఇంకేంటో మనకు తెలియదు. సో మనం ఇబ్బంది పెట్టద్దు కదా మన సైడ్ నుంచి, కరెక్ట్ కాదు. ఒక అమ్మాయి వెంటబడడం అనేది అది అసలు కరెక్ట్ కాదు. తెలిసిన తర్వాత ఇంకా నేను లైట్ తీసుకున్నాను. సో ఇప్పటి నుంచి శివపార్వతి గారు మూవీస్ లో గానీ కనిపించారా? రెండింటిని మేనేజ్, ఇప్పుడు రోజా గారు ఉన్నారు, పాలిటిక్స్ ని, ఆమె ఇండస్ట్రీని, షోస్ ని మేనేజ్ చేసుకుంటున్నారు. అట్లాంటి మేనేజ్ చేసుకోగలిగితేనేమో నేను 2 చేయగలుగుతానండి. లేదు అనుకున్న పక్షంలో పాలిటిక్స్ వైపే ఉంటాను ఎక్కువ. సో మీరు ఇన్ని ఇయర్స్ లో ఇండస్ట్రీ కావచ్చు, పాలిటిక్స్ లో కావచ్చు, సమ్ టైమ్స్ ఎందుకు ఈ జన్మ చచ్చిపోవాలనిపించలేదే అని అనిపించిందా? చాలా సార్లు అనిపించింది ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత. సో చెప్పండి, ఎట్లా చెప్తారండి, అన్ని తెలిసినాయి. అంటే ఇప్పుడు ఇంత కష్టమా, అనవసరంగా దిగామా, ఇప్పుడు అటు ఇటు కాకుండా ఆగిపోయేట్టు భయంకరమైన ఆఫర్స్ లేవు, లేకపోతే ఇటు వెనక్కి అంటే సక్సెస్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్ లో ఏంటంటే ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ అన్ని వస్తుంటాయి, ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి. వెనక్కి వెళ్ళలేము, అట్లా అని అదే వదులుకొని ఇంకొద్దులే ఇండస్ట్రీ చాలని వెనక్కి వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఉండదు.
ఏదో వచ్చాం కదా, వచ్చినందుకు ఏదో ఒకటి సాధించుకోవాలనే ఆలోచన. సో అట్లాంటి డిప్రెషన్ అనేది వచ్చేస్తుంది. మీలాగానే వేరే అమ్మాయిలు, తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? రావచ్చండి, ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆ అమ్మాయి బేబీ మూవీలో హీరోయిన్ ఉంది కదా, వైష్ణవ్ చైతన్య. ఎప్పుడు ఎవరికి టర్న్ వస్తుందో చెప్పలేం. అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటి ఫేస్ చేయాలి ఇండస్ట్రీకి రావాలంటే? తెలివి ఉండాలి, బాగా మేనేజింగ్ స్కిల్స్ ఉండాలి, మనం టాకింగ్ పవర్ ఉండాలి. ఎదుటి వాళ్ళు మనల్ని డౌన్ చేయాలని చూసినా గ్రాస్ప్ చేసుకోగలగాలి, లేదా వాళ్ళ ఇండస్ట్రీలో తొక్కేయడాలు చాలా ఉంటాయి, వాళ్ళని నిలబెట్టుకోగలగాలి. చాలా పేషెన్సీ ఉండాలి అమ్మాయిలకి. డైరెక్టర్ ఏది చెప్పినా అరిచినా పడేటువంటి పేషెన్సీ ఉండాలి. చాలా మంది డైరెక్టర్స్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు, అరిచేస్తారు షార్ట్స్ లో సరిగ్గా రాకపోతే. కొంతమంది ఏడ్చిన అమ్మాయిలను కూడా చూసాను నేను షార్ట్స్ చేసేటప్పుడు. షార్ట్స్ సరిగ్గా రాకపోతే పెద్ద పెద్దగా డైరెక్టర్ అరవడం కానీ, వాళ్ళు ఏడవడం, పక్కకు పోయి మళ్ళీ కళ్ళు తుడుచుకొని రావడం, మళ్ళీ చేయడం, ఇవన్నీ చూస్తున్నా. అంటే పేషెన్సీ ఉండాలి ఫస్ట్. తెలుగు అమ్మాయిలకి ఇట్లా ఎందుకు ఇబ్బంది? తెలుగు అమ్మాయిలకే కాదు, ఏ అమ్మాయిలకైనా. ఇప్పుడు డైరెక్టర్ ఇప్పుడు చాలా ఖర్చు పెడతాను, మీకు తెలుసు. కెమెరామ్యాన్ ఉండాలి, ఎడిటర్ ఉండాలి, లైటింగ్ ఉండాలి, లొకేషన్ ఉండాలి, ప్లస్ మేకప్, హెయిర్ డ్రెస్సర్, వీళ్ళందరికీ మళ్ళీ సెట్ మేనేజ్ చేయడానికి పీపుల్ ఉండాలి. మినిమం 1 lakh అవ్వందే ఒకరోజు షూట్ అవ్వదు, ఖర్చు 1 lakh పైనే ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టుకున్నప్పుడు ఒక షార్ట్ని 2-3 సార్లు ఎన్ని టేక్లు అయినా చేస్తూ ఉంటారు. ఒక చిన్న మిస్టేక్ జరిగిన ఆ ప్రెస్టేషన్ లో డైరెక్టర్స్ అరవడం, దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే ఆ అమ్మాయిలు నిలబడగలుగుతారు. లేదు ఇంట్రా బాబు ఇట్లా తిడుతున్నాడు, ఆయన తిడితే మనం ఎందుకు పడాలనుకుంటే మాత్రం నిలబడలేరు. ఈ ఇండస్ట్రీలో పేషెన్సీ చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు చూసినా ప్రాంక్ వీడియోస్ లోనే చేస్తారు, మూవీస్ లో ఎక్కడ కనిపించలేదు. నేను ప్రాంక్ వీడియోస్ అప్పుడే చేశానండి. ఇంతకు ముందు మూవీస్ చేశాను, సీరియల్ చేశాను, మనసు మమత సీరియల్ చేశాను. మూవీస్ వచ్చేసి డేంజర్ లవ్ స్టోరీ అని ఒకటి చేశాను. అది చిన్న మూవీస్ 2 చేశాను, అవి రిలీజ్ అవ్వలేదు. తర్వాత కూడా ఆఫర్స్ వచ్చాయి, ఏదైతే డిబేట్స్ అవన్నీ జరిగిన తర్వాత ఆఫర్స్ వచ్చాయి. మీరు చెప్పారు కదా, లాస్ట్ మినిట్ లో వద్దనిపించింది. సో ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పాలిటిక్స్ దగ్గరికి రాబోతున్నాయి, ఎలక్షన్స్ డేట్ కూడా ఓటేసే టైం కూడా వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మీ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ప్రజల దగ్గరికి ఇంకా టైం అయిపోయింది, సో రిజల్ట్ ఎలా రాబోతుంది? ఇప్పుడు నేను వెళ్ళి క్యాంపెయిన్ చేద్దామన్నా కూడా అన్ని ఏరియాస్ కవర్ చేయలేను. ఆల్రెడీ నేను చేశాను క్యాంపెయిన్, ఎంతవరకు అయిందో నా వల్ల అంతవరకు చేశాను. కొంతమంది వరకు నేను రీచ్ అవ్వగలిగాను. ప్రతి ఇంటికి అయితే వెళ్ళి డోర్ కొట్టడం అయితే చేయలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎటు సైడ్ ఉన్నారనేది మనకు తెలియదు. ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి నా గురించి చెప్పని, నాకే ఓటేయమని అడగడం కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు. సో మీడియా త్రూ నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ నా క్లారిటీ వచ్చేసింది, నా రిజల్ట్ ఏంటనేది. ఇప్పటికే ఒక క్లారిటీ మీద ఉన్నాను నేను. ఏంటంటే అవతల వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మన కాన్ఫిడెంట్ లెవెల్స్ కానివ్వండి, క్లారిటీ కానీ ఒక అవగాహన వచ్చేసింది నాకు. సో ఫైనల్ గా గుంటూరు ప్రజలకి, మీ కార్యకర్తలకి ఏం చెప్పదలుచుకున్నారు మా ఎస్ఆర్ న్యూస్ నుంచి? ఎస్ఆర్ న్యూస్ నుంచి నేను గుంటూరు ప్రజలకి, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకి, ఇందాక ఏదైతే లిస్ట్ చెప్పానో గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, మంగళగిరి, తాడికొండ, ప్రత్తిపాడు, తెనాలి, పొన్నూరు, ఈ 7 కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకైతే నేను ఉన్నాను. మీ ప్రతి ఒక్క ఇంట్లో నేను ఒక ఆడపిల్లలాగా, రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఒక ఆడపిల్లలాగా, ఏదైతే ఆడపిల్లలకి చదువు ఇబ్బంది అయిందో దానికి నేను ఫైట్ చేస్తాను. పర్సనల్ గా కూడా నేను హెల్ప్ చేయడానికి ముందున్నాను. ఎందుకంటే అవన్నీ నేను అనుభవించి వచ్చాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో యాక్చువల్ గా నేను డాక్టర్ అవ్వాల్సిన దాన్ని, నాకు ఫైనాన్షియల్ స్టేటస్ కొంచెం సపోర్ట్ లేక నేను ఎంఎస్సి చేయాల్సి వచ్చింది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా నేను ఫేస్ చేశాను. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ నేను ఒక పెద్ద కూతురులా ఉండి, మీ ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్లలా ఉండి, మీ సమస్యలపై నేను పోరాడతాను. మీకు న్యాయం జరిగేదాకా నేను చూస్తాను. నాకు చేతనైనంత వరకు ఇది 1, 2, 3 అని చెప్పను, కానీ ఏ సమస్య నా దగ్గరకు వచ్చినా సరే, నా నోటీస్కి వచ్చినా దాన్ని మాత్రం ఖచ్చితంగా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. చేసి నేను ప్రూవ్ చేసుకుంటాను. మీరందరూ కూడా నన్ను గెలిపించడానికి రెడీగా ఉన్నారని నాకు తెలుసు. ఆల్రెడీ నా రిజల్ట్ ఏంటనేది నాకు అర్థమైంది. నన్ను గెలిపించడానికి చాలా మంది కూడా ట్రై చేస్తున్నా అని, నాకు ఓటేస్తామని, మైకు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తామని చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇంకా వేయాలనుకున్న వాళ్ళకి నేను సింబల్ కూడా చెప్పలేదు కాబట్టి ఎస్ఆర్ న్యూస్ ద్వారా చెప్తున్నాను. నా సింబల్ వచ్చేసి మైక్ అండి.
2 ఓట్లు ఉంటాయి ఎమ్మెల్యేకి, ఎంపీకి. ఎంపీగా చాలా మంది 30 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నాది 27 ఉంటుంది. 27 లో బ్యాలెట్ నెంబరు శివపార్వతి అని ఉంటుంది. మైక్ సింబల్ ఉంటుంది. ఆ మైక్ సింబల్ మీద అంటే నాకు ఓట్ వేయాలనుకున్న వాళ్ళు ఆ మైక్ సింబల్ ని క్లిక్ చేసి ఓటేసి గెలిపించండి. గెలిపించుకుంటారని కూడా నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. నేను గెలుస్తాను, మీ ఇంటికి వస్తాను, ఒక బిడ్డలాగా మిమ్మల్ని చూసుకుంటాను. మీ ఫైనాన్షియల్ కానివ్వండి, ఏ సమస్యలు ఉన్నాయో నేను తీర్చి ప్రూవ్ చేసుకుంటాను. జై హింద్, జై జన్మభూమి. ఇంకోటి మేడం, మీరు చెప్పండి. మైక్ సింబల్ ఎందుకు పెట్టాలనుకున్నారు? అది నేను ఇండిపెండెంట్ కదండి, వాళ్ళు కొన్ని ఇస్తారు ఇండిపెండెంట్స్. ఓకే. ఇండిపెండెంట్ గా మీరు కానీ నేను కానీ ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఎలక్షన్ కోడ్ నుంచి మనకి సింబల్స్, ఫ్రీ సింబల్స్ ఉంటాయి. అందులో మనం ఒకటి చూస్ చేసుకోవచ్చు. మైక్ అనేది ఏంటంటే వాయిస్. ఇప్పుడు మనం మైక్ పెట్టుకున్నాం కదా, ఈ మైక్ లేకపోతే మనం ఏది చెప్పలేం. మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేయలేను. బాధ కానివ్వండి, హ్యాపీనెస్ కానివ్వండి, మీరు అడిగిన దానికి అన్నిటికీ నేను చెప్తున్నానంటే ఆల్ ఎమోషన్స్, ఆ వాయిస్ అనేది బయటికి రావాలి. వాయిస్ వాయిస్ ఆఫ్ ది పీపుల్ అని నేను అంటాను. అది నేను నా త్రూ వాయిస్ బయటకు వస్తుంది. ఆ వాయిస్ ఇప్పుడు నా గెలుపు త్రూ ప్రజల వాయిస్ తెలుస్తుంది బయటకని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, అలాగే ముస్లిం వీళ్ళందరికీ కూడా నేను ఒక పెద్ద కూతురులా మీకు సపోర్ట్ ఉంటాను. నేను ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ కాదు, ఏ మతానికి, ఏ కులానికి మద్దతు కాదు. పేదవాళ్ళ కోసమే నేను, ఎవరికైతే స్టడీస్ కి ఇబ్బంది అవుతుందో, ఫ్యామిలీ ఫుడ్డింగ్ కానీ అకామిడేషన్ ఇబ్బంది అవుతుందో అలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను వాళ్ళకి హెల్ప్ చేస్తానని మాటిస్తున్నాను. సో థ్యాంక్ యూ మేడం, మా జై. ఎస్ఆర్ స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన టైప్ ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు పక్కకి గెలవాలి, మళ్ళీ మా స్టూడియోకి రావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో అండి. ఎస్ఆర్ స్టూడియోకి చాలా చాలా థ్యాంక్స్. సో చూసారుగా యూవర్స్, నెక్స్ట్ వీక్ మళ్ళీ మరొక గెస్ట్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.